వచ్చేసరికి మనకి ఏ వేస్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎలా పెట్టుబడులు పెట్టొచ్చు, మన ఎలా రిటర్న్ వస్తాయి, ఎలా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఇవన్నీ జస్ట్ చెప్పాలనుకుంటున్నాను అందరికి. సో, ప్లీజ్ వాచ్ దిస్ వీడియో. సో, ఫస్ట్ వన్ మనకి 6 వేస్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఉంటది. ఫస్ట్ వన్ వచ్చి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అండ్ రికరింగ్ డిపాజిట్. నెక్స్ట్ వన్ చిట్ ఫండ్స్. నెక్స్ట్ వన్ స్టాక్ మార్కెట్. నెక్స్ట్ వన్ గోల్డ్ అండ్ సిల్వర్. నెక్స్ట్ వన్ రియల్ ఎస్టేట్ బాండ్స్. నెక్స్ట్ వన్ రియల్ ఎస్టేట్ అండ్ బాండ్స్. అంటే వీటిలో మనం అసలు ఏ విధంగా ఇన్వెస్ట్ చేయొచ్చు, వాటి నుంచి వచ్చి ఎక్స్పెక్ట్ చేసే రిటర్న్స్ ఎలా ఉంటాయి, అవన్నీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ప్లీజ్ వాచ్ దిస్ వీడియో. ఫస్ట్ వన్ బ్యాంక్ డిపాజిట్స్ అండ్ రికరింగ్ డిపాజిట్స్. ఫస్ట్ వన్ ఇవి చాలా సేఫ్. ఇది మనకి ఎంత ప్రామిస్ చేశారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6% ప్రామిస్ చేస్తే ఆ 6% ఇంట్రెస్ట్ మనకి మెచ్యూరిటీ అయిన వెంటనే కంప్లీట్గా రిటర్న్ చేస్తారు. మనకి వాలటైలిటీ ఏమి ఉండవు. సో వాళ్ళు ఎంతైతే మనకి ప్రామిస్ చేశారో అది ఖచ్చితంగా ఇస్తాం. ఇందులో బేసిక్ రూల్స్ ఏముంటాయంటే మినిమం డిపాజిట్ 1000 కన్నా ఎక్కువ ఉండాలి. 1000 ఆర్ 1000 కన్నా ఎక్కువ ఉండాలి. అండ్ టెన్యూర్ మనం స్టార్ట్ చేసేటప్పుడు 6 మంత్స్ టు 10 ఇయర్స్ ఆ రేంజ్లో పెట్టుకోవాలి. అండ్ మనకి ఎప్పుడన్నా ఇంకా ఎఫ్డీని బ్రేక్ చేయాల్సిన అవసరంలో ఎఫ్డీని బ్రేక్ చేసే ఛాన్సెస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండివిజువల్ 6% ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుందంటే సీనియర్ సిటిజన్స్కి 6.5 అంటే ఒక 0.5% ఎక్స్ట్రా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్స్ట్రా ఇస్తారు. అది బ్యాంక్ టు బ్యాంక్ వేరీ అవ్వచ్చు. కొంతమంది 7.5% ఇవ్వచ్చు. నాట్ 7.5, 0.75, 0.8 అలా చేంజెస్ అవుతూ ఉంటాయి. ఈ పర్సంటేజ్ కూడా 6 అనేది ఫిక్స్డ్ కాదు. మనకి బ్యాంక్ టు బ్యాంక్ వేరీ అవుతాయి. ఇది ఈ పర్సంటేజ్ ఇంత ఇవ్వాలని బ్యాంక్స్ ఫిక్స్ చేస్తాం. అండ్ ఈ పర్సంటేజ్ బ్యాంక్ టర్మ్స్లో కూడా వేరీ అవుతూ ఉంటాయి టైమ్ లైన్స్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ రెపో రేట్ పెంచినా తగ్గించినా ఈ పర్సంటేజెస్ కూడా చేంజెస్ అవుతూ ఉంటాయి. సో మనం చూసుకుంటూ ఉండాలి. ఓకే, మనకి ఏ బ్యాంక్ బాగా ఇస్తుంది, ఏది తక్కువ ఇస్తుంది అని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. ఫస్ట్ మంత్ ఒక అతను 10,000 ప్రిన్సిపల్ పెట్టి ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం. తనకి ఆ మంత్కి 50 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో టోటల్ తను ఆ మంత్లో ఎఫ్డీని బ్రేక్ చేయాలనుకుంటే 10,050 రూపీస్ తన అకౌంట్కి వస్తుంది. అలా సెకండ్ మంత్ తను ఏమి ఇన్వెస్ట్ చేయక్కర్లేదు, 0 రూపీస్. తనకి ఇంట్రెస్ట్ 100 రూపీస్ వస్తుంది. సెకండ్ మంత్లో కనుక తను ఎఫ్డీని బ్రేక్ చేయాలనుకుంటే 10,100 రూపీస్. అలా ఎవ్రీ మంత్ 50 రూపీస్ పెరుగుతూ తన 10 మంత్స్ అయ్యేసరికి తను ఎఫ్డీ మెచ్యూరిటీ వచ్చేటప్పటికి 10,500. అంటే ఇక్కడ ఇది లంసమ్. ఒక లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి దాని మీద ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 మంత్స్ తీసుకున్నా, అలా ఏదో ఒక పీరియడ్ 2 ఇయర్స్ తీసుకోవచ్చు, 3 ఇయర్స్ తీసుకోవచ్చు, 10 ఇయర్స్ తీసుకోవచ్చు. ఎన్నో మనం అనుకున్న ఫిక్స్డ్ ఇయర్స్కి 6% ఆర్ ఆ బ్యాంక్ చెప్పిన ఇక్కడ 6% ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఆ బ్యాంక్ ఎంతైతే చెప్తుందో అంత పర్సంటేజ్కి ఖచ్చితంగా మన రిటర్న్స్ ఇస్తారు. అండ్ హియర్ ట్యాక్స్ స్లాబ్ బేస్ చేసుకుని మనకు వచ్చిన ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ పే చేయాలి. ఇదొకటే దీని మీద ఉన్న డిసడ్వాంటేజ్. నెక్స్ట్ వన్ రికరింగ్ డిపాజిట్. రికరింగ్ డిపాజిట్ అంటే ఇందాక మనం లంసమ్ డిపాజిట్ చేసుకున్నాం, బట్ మన దగ్గర అంత అమౌంట్ లేదు. బట్ ఎవ్రీ మంత్ కొద్దిగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం. సో అలాంటప్పుడు రికరింగ్ డిపాజిట్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్. సో ఇక్కడ ఎంత అంటే మినిమం దీనికి ఉన్న సెట్ ఆఫ్ రూల్స్. మినిమం డిపాజిట్ 100 రూపీస్ పర్ మంత్. ఇట్ కెన్ బి 1000, 10,000, 50,000, lakh అలా మనం ఎంత పెంచుకున్నా పెంచుకోవచ్చు. అది మన ఇష్టం. బట్ మినిమం 100 రూపీస్ పర్ మంత్ అయితే ఉండాలి. అండ్ ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 100 అయి ఉండాలి. సెకండ్ టెన్యూర్ 6 మంత్స్ టు 100 అండ్ ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 3 మంత్స్. ఈ 3 మంత్స్ ఇన్ మల్టిపుల్ ఎందుకంటే ఇట్ ఈస్ క్వార్టర్లీ కాంపౌండింగ్. క్వార్టర్లీ కాంపౌండింగ్ అంటే సంవత్సరానికి 4 సార్లు వడ్డీ క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్లో ఇన్వెస్ట్ చేస్తారనుకోండి, ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మంత్స్కి మనం యాడ్ చేసిన ఇంట్రెస్ట్
మూడో మంత్ యాడ్ చేస్తారు. యాడ్ చేసి నెక్స్ట్ ఇది ఇప్పుడు ప్రిన్సిపల్ అవుతది. నెక్స్ట్ మళ్ళీ 3 మంత్స్ మనం యాడ్ చేసిన అమౌంట్‌కి ఈ అమౌంట్ యాడ్ చేసి అప్పుడు దాని ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్‌లా వర్క్ అవుతా ఉంటది. సీనియర్ సిటిజన్స్‌కి ఆబ్వియస్‌లీ 0.5% ఎక్స్‌ట్రా ఇస్తారు. అడిషనల్‌గా అట్‌లీస్ట్. ఇది ఇప్పుడు ఎఫ్‌డి అండ్ రికరింగ్ డిపాజిట్స్‌కి మనకున్న బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఎఫ్‌డి మీద, రికరింగ్ డిపాజిట్ మీద మనకు లోన్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం రూ. 1,00,000 ఎఫ్‌డి గాని, రికరింగ్ డిపాజిట్ గాని చేసాం. అప్పుడు మనకు అర్జెంట్‌గా ఒక 10,000 అవసరం వచ్చింది. ఎఫ్‌డి బ్రేక్ చేయాలని లేదు. సో, ఏం చేయాలంటే, ఇలా మాకు అవసరం ఉంది, లోన్ పెట్టుకోవాలనుకుంటున్నాం అంటే, మనకి ఎఫ్‌డి మీద, రికరింగ్ డిపాజిట్ మీద మినిమమ్ ఇంట్రెస్ట్ రేట్‌తో లోన్ ప్రొవైడ్ చేస్తారు. ఈ రెండిటికి నామినేషన్ ఫెసిలిటీ ఉంది. సేమ్ టాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ అప్లికేబుల్. ఓకే. మనకి బేస్ చేసుకొని టాక్స్‌ని మనం ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ రెండాటిలికి. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసుకోండి. ఒక 10,000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. రికరింగ్ డిపాజిట్‌లో ఒక 10 మంత్స్‌కి. ఎవ్రీ మంత్ రూ. 1000 ఏద్దాం అనుకుంటున్నాడు. రూ. 1000 6% అది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటే ఫస్ట్ మంత్‌కి రూ. 10,005 అది రూ. 1,005 అవుతుంది. సెకండ్ మంత్‌కి ఈ అమౌంటు, ఈ అమౌంట్ కలిపి మనకి ఇంట్రెస్ట్ బేస్డ్ వస్తది. అలా రూ. 2,015 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ మంత్‌కి సేమ్ అలాగే ఈ అమౌంట్ మన ప్రిన్సిపల్ అమౌంట్ కలిపి మనకి ఇంట్రెస్ట్ బేస్ సేమ్ అలాగే లాస్ట్ మంత్‌కి మనకి 10,279.79 అంటే మనకి ఎఫ్‌డి ఫస్ట్ లంప్ సమ్ ఎఫ్‌డి చేసుకుంటే రూ. 10,500 మనకొచ్చింది. అదే రికరింగ్ చేసుకుంటే కొద్ది ఇంట్రెస్ట్ తగ్గింది. బికాజ్ ఎవ్రీ మంత్ మనం ఎంతో కొంత అమౌంట్ యేసుకుంటూ వెళ్ళడం వల్ల మనకి ఈ ఎఫ్‌డి అలా ఈ రేంజ్‌లో వస్తుంది. ఓకే. హోప్ యూ ఆల్ అండర్‌స్టాండ్. ఓకే. నెక్స్ట్ వన్ చిట్ ఫండ్స్. ఈ చిట్ ఫండ్స్ అంటే జనరల్‌గా నార్మల్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఎంతో కొంత అమౌంట్ అనుకుని, ఆ అమౌంట్‌ని వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళకి వాళ్ళు పూల్ చేసుకుంటాం ఆ అమౌంట్‌ని. జనరల్ చిటీ డెఫినిషన్ ఇది. అంటే ఒక 10 మంది ఉన్నారనుకోండి. ఒక్కొక్కళ్ళు ఒక 50,000 పెట్టుకుందాం అనుకుంటున్నారు. సో, ఈ 10 మందికి చీటీ డబ్బులు ఎంతంటే 5,00,000. ఇప్పుడు ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్‌లో ఈ 10 మందికి ఏదైనా అవసరం వచ్చిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకే అవసరం వచ్చింది. నేనే డబ్బులు తీసుకోవాలనుకుంటున్నా. ఆ మంత్ ఆక్షన్ వేసో, లక్కీ డ్రా అంటే ఒకళ్ళే ఉంటే డైరెక్ట్ ఇచ్చేస్తారు. ఇద్దరు, ముగ్గురు ఉన్నారంటే ఆక్షన్ ఏసుకుంటారు. అదే అంతకన్నా ఎక్కువ మంది ఉన్నారనుకోండి, లక్కీ డ్రా తీసుకుంటారు. ఏదోటి వాళ్ళ చిట్టి రూల్స్ ప్రకారం వాళ్ళేసుకొని చేస్తారు. అప్పుడు లంప్ సమ్ తీసుకొని ప్రతి మంత్ ఇంత అమౌంట్ అని కట్టుకుంటూ ఉంటారు. అదే మనకి ఏ డబ్బులు అవసరం లేదు. మన చిట్టి పాడాల్సిన అవసరం లేదంటే ప్రతి మంత్ మన ప్రిన్సిపల్ అమౌంట్ యాడ్ చేసుకుంటూ ఉంటలకి మనకి లాస్ట్‌లో ఆ 50,000 చిట్టి మనకి డబ్బులు ఇచ్చేసుకుంటారు. ఇదేంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక కమ్యూనిటీగా ఫార్మ్ అయ్యి చేసుకునేది బిజినెస్ ఇది చిట్టి. ఇది నా కెరియర్‌లో ఒక చిట్టి కట్టాను. సో, దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మంత్ 3700 కట్టాలి. అదే మంత్ మీరు చిట్టి పాడుకున్నారంటే మనకిచ్చేది 3500 35,000. అదే సెకండ్ మంత్ మన చిట్టి 3,900 కట్టాలి. అదే మనకు ఆ మంత్‌లోనే అవసరం వచ్చి తీసుకోవాలంటే 37,000 మనకు డబ్బులిస్తారు. సో, ఒకవేళ నేను సెకండ్ మంత్ పాడేసుకొని తీసుకున్నానంటే 37,000 ఆ మంత్ తీసేసుకొని నెక్స్ట్ మంత్ నుంచి ప్రతి నెల నా అమౌంట్ కట్టుకుంటూ వచ్చేయాలి. సో, మిగతా నెక్స్ట్ టైమ్ పాడుకుండానికి కూడా ఏముండదు. ఈ ప్రతి మంత్ ఈ చీటీ కట్టుకుంటూ వచ్చేయాలి. అదే గనక మనం ఏ మంత్ పాడుకోలేదు. ప్రతి మంత్ మన ప్రిన్సిపల్ కట్టుకుంటూ వచ్చాము. సో, మనం లాస్ట్ వరకు మన ప్రిన్సిపల్ ఎంత కట్టామంటే 44,350. దానికి మనం 5,650 ఇంట్రెస్ట్ వేసి, వాడు 10థ్ మంత్ ఎండింగ్ మనకు రూ. 50,000 చేతిలో పెడతారు. అదే మధ్యలో ఎక్కడన్నా పాడుకున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను సెకండ్ మంత్ పాడేసుకున్నాననుకోండి. అంటే 37,000 నేను నాకొచ్చిన రిటర్న్ ఇది. మనం ఎంత కట్టామండి? ఇప్పుడు ఇక్కడ తీసేసుకున్నాం కాబట్టి 37,000కి సెకండ్ మంత్‌లో తీసేసుకున్నాను.
బట్ నేను ఎవ్రీ మంత్ 44 అదే ఆ 10 నెలలు 44,500 అమౌంట్ కట్టా. మనకొచ్చింది 37,000. అంటే ఇక్కడ లాస్ పోవడం ఏముండదండి. బట్ ఇక్కడ 8 మంత్స్ ముందు తీసుకున్నా కాబట్టి దీనికి 1% ఇంట్రెస్ట్ యేసుకొని 8 మంత్స్‌కి చూసుకున్నా మనకి 37,000 ఇంటూ 1 ఇంటూ 8 డివైడెడ్ బై మనకి 40,000 చిల్లర అలా మనకి అమౌంట్ అడ్జస్ట్ అవుతుంది. అంటే మనకు అవసరం కాబట్టి 30,000 తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. లేదా టీవీ కొనుక్కోవాలి, ఫ్రిడ్జ్ కొనుక్కోవాలని ఏమైనా తీసుకున్నాం అనుకోండి. ఆ టైంలో అవసరం. సో, ఇంట్రెస్ట్ తక్కువగొస్తదన్నట్టు తీసుకుంటాం ఆ టైంలో. అలా చిట్టీస్ ఈ వేలో వర్క్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ అందరికీ తెలిసిందే. మనం ఇందులో స్టాక్స్ కొనుక్కుంటాం. స్టాక్స్ అమ్ముతాం. మన స్టాక్ రైజ్ అయితే మనకి డబ్బులొస్తాయి. మన స్టాకు పడితే మన మనీ క్యాపిటల్ లాస్ అవుతాం. సో, ఇందులో బిగినర్స్‌కి నేను సజెస్ట్ చేసేదేంటంటే మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్‌ని ప్రయారిటైజ్ చేసుకోవడం బెటర్. నేను స్టాక్ మార్కెట్ బేస్ చేసుకొని ఒక సీరీస్ చేస్తాను. సో, అందులో మొత్తం అసల షేర్ అంటే ఏంటి? ఈక్విటీ అంటే ఏంటి? మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి? ఏఎంసీ అంటే ఏంటి? మనకసల ఏ లెవెల్‌లో వర్క్ అవుతూ ఉంటది అంతా అందులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ప్లీజ్ సపోర్ట్ దిస్ ఛానెల్. నెక్స్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్ట్‌మెంట్స్. గోల్డ్ అండ్ సిల్వర్ మనం ఎలా అంటే ఒక సేఫ్ హెవెన్. అంటే ఇందులో డబ్బులు పెడితే పోవు. ఇన్‌ఫ్లేషన్ అండ్ కరెన్సీ డిప్రిసియేషన్‌ని ఇది బీట్ చేస్తాయి అనే హోప్ ఉంది. మనకి ఇప్పటి వరకు దీని హిస్టారికల్ పెర్ఫార్మన్సెస్ అన్ని చెక్ చేసినా ఇవి చాలా బాగా పెర్ఫార్మ్ చేసాయి. సో, వీటిల్లో ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు? ఫస్ట్ వన్ ఫిజికల్ గోల్డ్ ఆర్ ఫిజికల్ సిల్వర్. మనం ఫిజికల్‌గా కాయిన్స్, బార్స్ కింద కొనేసుకోవచ్చు. ఓకే. సిల్వర్‌ని, గోల్డ్‌ని లైక్ 10 గ్రామ్స్, కేజీ అలా మనం కొనుక్కుంటూ ఉండొచ్చు. సో, ఇది బెటర్. బట్ దీనికి ప్రెజెంట్ 3% జీఎస్టీ కొనుక్కున్నందుకు 3% జీఎస్టీ అమ్మినందుకు కూడా వేస్తున్నారు కాబట్టి సో, ఇది నేనైతే సజెస్ట్ చేయను. ఈటీఎఫ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. ఈటీఎఫ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ వే టు ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ అండ్ సిల్వర్. లైక్ మనం ఏ అమౌంట్ కొన్నామో ఆ అమౌంట్‌కే సరిపడా మన ఫర్ ఎగ్జాంపుల్ రూ. 1,00,000 అప్పుడు బంగారం కొన్నాం అనుకోండి. ఈటీఎఫ్ ఆ టైంకి కొన్నామంటే దీనికి జీఎస్టీస్ అలాంటివి ఏమి ఉండవు. జస్ట్ ఓన్లీ బ్రోకర్ చార్జెస్ అలాంటివి ఉంటాయి అంతే. మనం బంగారం 1,50,000కి వెళ్ళిందంటే ఇది కూడా 50% పెరుగుతది ఈటీఎఫ్ కూడా. మ్యూచువల్ ఫండ్ కూడా ఆ రేంజ్‌లోనే పెరుగుతది. సో, ఇక్కడ మనకి ఎంత రిటర్న్ అయితే వస్తుందో అంత రిటర్న్ వస్తది. బట్ ఈ 3% జీఎస్టీ అమ్ముకున్న వీలవ్వడం, లిక్విడిటీ అన్నీ బావుంటాయి ఈటీఎఫ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. సావరెన్ బాండ్స్ ఇది కూడా చాలా బెస్ట్. సావరెన్ బాండ్స్ ప్రస్తుతానికి ఇవ్వట్లేదు. నాకు తెలిసినంత వరకు ఇవ్వట్లేదు. బట్ సావరెన్ బాండ్స్ ఎలా వర్క్ అవుతాయంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు గోల్డ్ 10,000 గ్రామ్ 10,000 ఉందనుకోండి. ఓకే. ఒక మెచ్యూరిటీ ఒక 8 ఇయర్స్ పెట్టుకున్న గ్రామ్ 28,000, 25,000 అయిందనుకుందాం. ఓకే. ఈ 8 ఇయర్స్ మీకేంటంటే ప్రతి ఇయర్ 2%, 2% ఈ మీరు పెట్టిన 10,000కి డబ్బులిచ్చేస్తూ ఉంటారు ఇంట్రెస్ట్. మీ అకౌంట్‌లో పడతా ఉంటది. ఓకే. ఇక్కడ అదే 10,000 ఒక గ్రామ్ తీసుకున్నారండి. గ్రాము మీకు 28,000 అప్పుడు కూడా అదే ఆ అమౌంట్ మీకు వెనక్కి రిటర్న్ ఇచ్చేస్తారు. అంటే మీరు ఇక్కడ ఎలా అంటే ఆ గ్రామే ఉంటది. ప్రతి నెల, ప్రతి సంవత్సరం మీకు 2% ఇంట్రెస్ట్ ఇస్తది. మీకు ఆ 10 ఇయర్స్ మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత మీకు ఆ అమౌంట్ చేతిలోకొస్తది. అది ఎంత క్యాపిటల్ అప్రిషియేషన్ ఎంత జరిగితే అంత మీకు అమౌంట్ ఇస్తారు. ఓకే. ఇది బెటర్. అన్నిట్లికన్నా బెస్ట్ వే. ఒకవేళ మీకు దొరుకుతుందంటే. నెక్స్ట్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ అంటే ఇది కూడా ఇన్వెస్ట్‌మెంట్ 3 టైప్స్‌లో చేయొచ్చు. రియల్ ఎస్టేట్ అంటే మీకు అందరికీ తెలిసిందే. ల్యాండ్స్, కమర్షియల్ కాంప్లెక్సెస్, రెంటల్ ప్రాపర్టీస్ ఇలాంటివి కొనుక్కోవడాన్ని ఈ పర్చేస్‌ని ఇన్వాల్వ్ చేసింది రియల్ ఎస్టేట్ అంటారు. జనరల్‌గా ఇది ఎలా అంటే ఇప్పుడు బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ అలాంటివి కొనుక్కొని రెంటల్‌కి ఇచ్చుకోవచ్చు. కమర్షియల్ ఆఫీసెస్, షాప్స్, వేర్ హౌసెస్, గోడౌన్స్ అలాంటివి ఏమైనా చేసుకొని కమర్షియల్ కంపెనీస్‌కి ఇచ్చుకోవచ్చు. ల్యాండ్స్ డెవలప్ ప్రస్తుతానికి అన్‌డెవలప్‌మెంట్‌లో ఉంది. డెవలప్
అయ్యే ఛాన్సెస్ ఉన్న ప్లాట్స్‌ని కొనుక్కొని, దాన్ని ఫ్యూచర్‌లో డెవలప్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నటిలిని కూడా చేసుకోవచ్చు. సో, ఇది కూడా మనం తక్కువ అమౌంట్‌తో ఎలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చో చెప్తాను. డైరెక్ట్ ఓనర్‌షిప్ అంటే మినిమమ్‌లో మినిమమ్ ఒక 10,00,000 ఇన్వెస్ట్‌మెంట్ అయినా అవసరం డైరెక్ట్ ఓనర్‌షిప్‌కైతే. బట్ రీట్స్ ఉంటాయి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్. ఈ రీట్స్ అంటే ముంబై, హైదరాబాద్, ఢిల్లీ ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్‌లో వాళ్ళు కమర్షియల్ కాంప్లెక్సెస్, మాల్స్, ఒక కమర్షియల్ స్పేసెస్‌ని ఇన్వెస్ట్ చేసి, వాళ్ళు దాన్ని స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేసి, దాన్ని షేర్స్ కింద మనకి సప్లై చేస్తారు, అమ్ముతారు. అలాంటప్పుడు మనం ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముంబైలో రూ. 1,00,00,000 పెట్టి ఒక స్థలం కొన్నారు. ఆ స్థలాన్ని ఒక 1,00,000 మందికో, 1,00,00,000 మందికో షేర్ల కింద రూపాన్ని ఇచ్చారు. మనం అందులో ఇన్వెస్ట్ చేసామంటే, ముంబైలో అదే స్థలం 1,00,00,000 నుంచి 2,00,00,000 అయిందంటే, మనం ఇక్కడ రూ. 100 పెట్టింది 200 అవుతది. అడిషనల్‌గా ఆ స్థలం ఏదైనా కమర్షియల్ కాంప్లెక్స్ ఉండి, దాన్ని రెంటల్స్‌కిచ్చి, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ప్రాఫిట్‌ని డివిడెండ్స్ రూపంలో ప్రతి సంవత్సరం, ప్రతి క్వార్టర్‌కి మనకి పేమెంట్ చేయాలి. సో, మనకిదొక ప్రాఫిట్ ఉంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రూ. 100 ఆ రూ. 1,00,00,000 స్థలానికి ప్రతి సంవత్సరం 50,00,000 రెంట్‌ల ద్వారా వస్తుందంటే, మనకి ఆ రూ. 100 ఇన్వెస్ట్‌మెంట్‌కి రూ. 50 డివిడెండ్ రూపంలో ఇస్తాడు. ఆ స్థలం 2 సంవత్సరాల తర్వాత 200 అయిందని అదే 2,00,00,000 అయిందంటే, మనకి ఆ క్యాపిటల్ అప్రిసియేషన్ కూడా జరుగుతది. అంటే ఇక్కడ ఈ రూ. 100 200 అవుతది. ప్లస్ సంవత్సరానికి రూ. 50 డివిడెండ్ కూడా మనకొస్తది. సో, ఇట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ రియల్ ఎస్టేట్. సేమ్ ఈ రియల్ ఎస్టేటు, మ్యూచువల్ ఫండ్స్ కూడా వర్క్ అవుతాయి. ఇవేంటంటే, ఈ మ్యూచువల్ ఫండ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తాయి. ఓకే. ఏఎంసీ కంట్రోల్‌లో ఉంటాయి ఈ మ్యూచువల్ ఫండ్స్. ఇవి రీట్స్ మీద ఇన్వెస్ట్ చేయడం, లైక్ రియల్ ఎస్టేట్ బేస్డ్ ఫండ్స్ మీద ఇన్వెస్ట్ చేయడం, అలా చేయడం వల్ల ఆహ్, మనకి డైరెక్ట్ రియల్ ఎస్టేట్ ఎక్స్‌పోజర్ కాకపోయినా ఇండైరెక్ట్ వే ఆఫ్ ఎక్స్‌పోజర్ టు ద రియల్ ఎస్టేట్ ఉంటది. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఆప్షన్ బాండ్స్. బాండ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్‌మెంట్‌కి ఏదైనా గవర్నమెంట్స్‌కి గాని, కార్పొరేషన్స్ గాని, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్స్‌కి గాని క్యాపిటల్ కావాలి. అలాంటి టైంలో వాళ్ళేంటంటే బాండ్ రైజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్. దానికి డబ్బులు కావాలి బిల్డ్ చేయడానికి. సో, ఏపీ గవర్నమెంట్ ఏం చేయొచ్చంటే బాండ్స్ ఇష్యూ చేసి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి మనీ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ 8%, 10% ఇవి జనరల్‌గా ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఎక్కువుండదు. ఎక్కువ రిటర్న్ ఇస్తాయి. అలాగే కొంచెం వాటి మీద రిస్కియ్యే. ఏంటంటే కొన్ని కొన్ని గవర్నమెంట్స్ దాన్ని తీర్చలేక రైట్ ఔట్ చేసిన ఇన్సిడెంట్స్ కూడా చాలా ఉన్నాయి. సో, ఏంటంటే సమ్‌వాట్ రిస్కియర్ దాన్ ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ రికరింగ్ డిపాజిట్ గానీ, ఇది కూడా ఒక ఆప్షన్. లైక్ ఇది దీన్ని జనరల్‌గా ఎలా కన్సిడర్ చేస్తారు? డెబ్ట్ ఇన్‌స్ట్రుమెంట్స్ కింద కన్సిడర్ చేస్తారు. సో, బెటర్ టు ఇన్వెస్ట్ ఇన్ థీస్ ఆల్సో. దీంట్లో మనకి మాక్సిమం 10%, మినిమమ్ 10-8% ఇన్వెస్ట్‌మెంట్ వర్కౌట్ అవ్వచ్చు. సో, దీన్ని కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో, ఇంకా ఫర్దర్ వీడియోస్‌లో మనం స్టాక్ మార్కెట్ బేస్డ్ లైక్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా వర్క్ అవుతాయి? అసలు స్టాక్స్ ఏంటి? దాని గురించి మనం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవచ్చు. బట్ దీస్ ఆర్ ద 6 వేస్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అవర్ క్యాపిటల్ ప్రెజెంట్. So, please support this video.